సార్ ప్లీజ్ గివ్ వన్ గుడ్ రెమెడీ ఫర్ డెట్ క్లియరెన్స్. ప్లీజ్ గివ్ వన్ గుడ్ రెమెడీ ఫర్ డెట్ క్లియరెన్స్. అప్పులు ఎక్కువైనాయి కాబట్టి అప్పుల నుంచి బయటికి రావాలి అనే ఒక రెమెడీ గురించి మీరు అడుగుతున్నట్టుగా నాకు అర్థమైంది. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అప్పులు అనేది ఈ మీకున్నటువంటి మార్కెట్‌లో ఉన్నటువంటి మిగతా వాళ్ళ సంగతి ఎలా చెప్తారో, ఏం చూస్తారో నాకు తెలీదు గానీ మీకు తెలుసు నాకు. మీకు నా సంగతి తెలిస్తే గనుక నేను మిగతా వాళ్ళందరికంటే ఒక డిఫరెంట్ పరిశోధన, డిఫరెంట్ దృష్టికోణం కలిగి ఉంటాను. అయితే ఈ అప్పులు చేయటం అనేది మీరు గనక తట్టుకోగలిగితే అది ఒక అలవాటు. అది ఒక అలవాటు. అంటే అప్పు చేయటం అనేది అలవాటుగా చేస్తారు. జనరల్‌గా మనం ఏమనుకుంటాం అప్పులు చేయటం అనేది అవసరానికి చేస్తారనుకుంటాం. అప్పు చేయటం అనేది అవసరానికి చేస్తున్నట్టుగా కనిపించినప్పటికీ అది అలవాటుగా చేస్తారు. రీసెంట్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే ఎలా ఉంటుందంటే ఈవెన్ తనకు ఆ అలవాటు ఉందని తనకు గూడా అర్థం కాలా. దాదాపు ఒక రూ. 1,00,00,000 ఒక వ్యక్తి అప్పులు చేశాడు. ఆ అప్పులు ప్రెషర్ పెరిగినప్పుడు ఏం చేశారంటే ఇంట్లో వాళ్ళు మావయ్యలు, బాబాయిలు వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏదో మొత్తానికి ఆ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ మొత్తాన్ని సెటిల్ చేసి ఏం చేశారంటే ఆ రూ. 1,00,00,000కి వాళ్ళు అప్పు తీర్చడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు ఆ ప్రోగ్రామ్‌లో ఉన్నారు. వాళ్ళ ప్రోగ్రామ్‌లో ఉన్నప్పుడు అది జరిగి ఒక నెలాఖరు రోజున ఒక సో కాల్డ్ నెలాఖరు రోజున అది జరిగింది. అంటే 28వ తారీఖు, 29వ తారీఖు అలాంటి రోజున జరిగింది. నాకు అరౌండ్ 8, 9 తారీఖున కలవడం జరిగింది ఆ వ్యక్తి. ఆ వ్యక్తి కలిసిన తర్వాత ఇలా మొత్తం నాకు ఇంట్లో వాళ్ళు లోన్స్ క్లియర్ చేస్తున్నారండి. ఐయామ్ ఔట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పి ఆనందంగా చెప్పుకొచ్చాడు. ఆనందంగా చెప్పేస్తున్నప్పుడు జనరల్‌గా మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఓకే. వండర్‌ఫుల్ అని చెప్పి అంటారు. నేను చెప్పే కదా నేను అలా అనను. నేను సింపుల్‌గా అడిగా. ఈ 10 రోజుల్లో ఎన్ని లక్షల అప్పుకి ఏర్పాటు చేసావని? నేనేం చేయలేదండి అని. ఆలోచించను. అబ్బాయి నేనేం చేయలేదండి. సరిగ్గా ఆలోచించను. 2 రోజుల కిందట 10,00,000 కమిట్మెంట్ ఇచ్చానండి. 10,00,000 ఒక దగ్గర తీసుకొని ఇంకో దగ్గర ఇవ్వటం అదే మొత్తానికి ఒక రొటేషన్. అదేంటది అన్నా. నీకు అవసరమా అన్నా? నాకు అవసరం లేదండి. మరి ఎందుకు అన్నా? అది ఏ రూపంగా తీసుకుంటున్నావు? అప్పు రూపంలో. మరి అప్పు ఎందుకు నీకు? ఆల్రెడీ రూ. 1,00,00,000 అప్పు ఇంట్లో వాళ్ళు తీరుస్తున్నారు కాబట్టి నువ్వు మూసుకొని కూర్చోవాలి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఆ 10 రోజులు కాకుండా 10,00,000 అప్పుకి నువ్వు ప్రిపేర్ అయిపోయావు. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ హ్యాబిట్. అంటే అప్పు చేయటం అనేది అలవాటుగా చేస్తారు. ఆ అలవాటుని కప్పిపుచ్చుకోవడానికి మనకు మనం ఇచ్చుకునే అతి గొప్ప సమాధానం ఏంటంటే అవసరం. ఇది అవసరం కాబట్టి నేను చేస్తున్నాను. ఆ అలవాటు అప్పు చేయటం మీద పెట్టే ఫోకస్ ఏదో ఆ అవసరం తీర్చుకోవటం మీద పెడితే 90% అప్పులనేవి జరగవు. అప్పు అనేది ఇంకొక మాటల్లో చెప్పాలంటే అప్పు అంటే ఏంటంటే మనం రేపు సంపాదించబోయే సంపాదనని ఈరోజే మనం ఖర్చు పెడుతున్నట్టు లెక్క. సో, ఈరోజు సంపాదన మనం ఈరోజు ఎలాగో ఖర్చు పెట్టుకుని ఈరోజు సంపాదన మనకి ఎలాగో ఈరోజు సరిపోవట్లేదు. అంటే ఈరోజు సంపాదన మనకి ఈరోజు సరిపోనటువంటి నేపథ్యంలో రేపు సంపాదన నుంచి కొంత భాగాన్ని మనం ఆల్రెడీ ఇవాళే ఖర్చు చేసేస్తే రేపటి సంపాదన రేపటి ఖర్చుకి ఏ విధంగా సరిపోతుంది. అది బ్యాలెన్స్ చేయటానికి మరికొంత అప్పు చేయాల్సొస్తుంది. అది ఎల్లుండి సంపాదన ఖర్చు పెట్టడం. ఎల్లుండికిలోకెళ్ళేసరికి మరికొంత అప్పు చేయాల్సొస్తుంది. అలా అప్పు యొక్క సర్కిల్ అనేది, అప్పు యొక్క క్వాంటిటీ అనేది అలా పెరిగి కొండంతయి మనం మోయలేనంత భయంకరంగా తయారవుతుంది. సో, దీనికి మీరు గనక అడ్డుకట్ట వేయదలుచుకుంటే స్టార్టింగ్‌లోనే వెయ్యాలి. దీనికి అద్భుతంగా కావాల్సింది ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది కావాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది నేను ఇవాళ చెప్పంగానే మీకు రేపు రాదు. మీకు ఎంత వయసున్నా గానీ కనీసం దానికి ఒక 6 నెలల నుంచి ఏడాది పాటు ఒక మెంటర్ దగ్గరో, ఒక గైడ్ దగ్గరో సావాసం చేయాలి. ఓ ఏడాది పాటు మీరు కనీసం వాళ్ళతో సావాసం చేసి, వాళ్ళ శిష్యరికంలో, వాళ్ళ కనుసన్నల్లో మీరు మీ జీవితాన్ని కొంతవరకు గడిపితే, ఆ లోపల మీకు ఆ అలవాటు పాత అలవాటు పోయి కొత్త అలవాటు ఏర్పడి, ఒక ఆర్థిక క్రమశిక్షణ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. సో, ఆంజనేయులు గారు ఇది గనక మీకు క్లియర్ అయితే ఓకే. లేదంటే గనక మళ్ళీ నాకోసారి కాల్ చేయండి. పర్సనల్‌గా నేను మాట్లాడతాను.